नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना वकील साहब पोस्ट। सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर इंतहाई ज़रूरी यूट्यूब शॉट के साथ आपके रूबरू हाजिर है। आप जिस शख्स को स्क्रीन पर देख रहे हैं उनका नाम फराज शुएब है, जो चेयरमैन है इंटरनेशनल ह्यूमन राइट्स प्रोटेक्शन कमीशन के और सदर यानी प्रेसिडेंट नीडी सोसाइटी ब्लड डोनेशन ऑर्गेनाइजेशन करनूल हैं। ये 64th टाइम अपना ब्लड जो है डोनेट कर रहे हैं। ब्लड डोनेशन हो या ब्लड डोनेशन के मामले में ये हमेशा आगे रहते हैं। स्क्रीन पर इनका नंबर भी दिया जा रहा है। अगर आपको किसी भी वक्त ब्लड की ज़रूरत हो तो आप इनसे कांटेक्ट कर सकते हैं। मोहतरम फराज शुएब एक नरम दिल इंसान और हमेशा खल्क़ की खिदमत में लगे रहते हैं, लिहाजा हम उन्हें मुबारकबाद देते हैं जिन्होंने मुसलसिल 64th टाइम अपना ब्लड जो है डोनेट किया है और किसी की बेशकीमती अनमोल ज़िंदगी बचाने में अपना किरदार अदा किया है। हम चाहते हैं कि अगर आप कोई ब्लड डोनेट करना चाहते हैं या ब्लड डोनेशन लेना चाहते हैं तो आप मोहतरम फराज शुएब साहब से कांटेक्ट करें और उनकी ये अल्फाज, उनकी ये बातें आप बगौर समात फरमाएं। అందరికీ నమస్కారం అండి. ఇది నాది 64సారి నేను రక్తదానం చేస్తున్నాను. ఆ దేవునికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు ఇంతటి శక్తిని ప్రసాదించి నాకు ఎల్లవేళలో నాకు శక్తిని ఇస్తూ ఇంకా నేను బ్లడ్ డొనేషన్స్ ఇంకా చేయాలని చెప్పేసి నాకు దేవుడు నాకు శక్తి ఇస్తానన్నాడు. బతికినంత కాలము రక్తదానం చేస్తూ చేయిస్తూ ముందుకు పోవడమే నా యొక్క లక్ష్యము. నీడీ సొసైటీ బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ కొన్ని ఏళ్ల తరబడి పేద ప్రజలకు బ్లడ్ అందిస్తూ ఉంది. లెక్క పెట్టలేనంత మందికి ఇప్పించామండి. దాదాపు అంటే ఒక 50,000 మంది దాకా ఇప్పించుంటాం మేము. ఆ సర్వీసెస్ ఇంకా ఇలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా నేను నా యొక్క బ్లడ్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఈరోజు నా బ్లడ్ డొనేషన్ డెడికేట్ నేను మా ఫాదర్కి చేస్తున్నాను. ఎందుకంటే సర్వీస్ చేయాలి అన్న ఆలోచన మా ఫాదర్తో మా మదర్తోనే నేర్చుకున్నాను. సో ఐ థ్యాంక్స్ టు మై ఫాదర్ అండ్ మదర్ ఆల్సో. వాళ్ళు నేర్పించింది ఈరోజు ముందుకెళ్తున్నాను. అలాగే నా ఫ్రెండ్ సునీల్ని కూడా చూసి చాలా నేర్చుకున్నాను. సో దేవుడు నాకు ఇటువంటి శక్తిని ఇంకా ప్రసాదించి నేను ఇంకా జీవితంలో ఇంకా ఎన్నోసార్లు రక్తదానం చేయించి ఇలాగే ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.